ఒక వ్యక్తి ప్రపంచంలోనే పెద్ద కంపెనీస్ అయిన గూగుల్ అండ్ ఫేస్బుక్ ని మోసం చేశాడు. 2013లో ఎవల్దాస్ రిమసౌస్కాస్ అనే వ్యక్తి ఒక లూప్ హోల్ గుర్తించాడు. అదేంటంటే సింపుల్ గా మనం ఒక ఫేక్ ఇన్వాయిస్ ని పంపించి కంపెనీస్ నుంచి డబ్బులు రాబట్టవచ్చని. ఫస్ట్ తను ఏం చేశాడంటే ఫేస్బుక్ అండ్ గూగుల్ కి సర్వీసెస్ ని అందించే వెండర్ కంపెనీస్ లిస్ట్ ఒకటి తయారు చేశాడు. ఆ లిస్ట్ లో తైవాన్ కి చెందిన క్వాంటా కంప్యూటర్ అనే కంపెనీ ఉందని గుర్తించాడు. క్వాంటా పేరుతో ఒక ఫేక్ కంపెనీ స్టార్ట్ చేసి గూగుల్ అండ్ ఫేస్బుక్ కి ఫేక్ ఇన్వాయిసెస్ పంపడం స్టార్ట్ చేశాడు. గూగుల్ అండ్ ఫేస్బుక్ లో ప్రతిరోజు కొన్ని కోట్ల ఇన్వాయిసెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి తన ఇన్వాయిసెస్ ని ఎవరు పట్టించుకోని అనుకున్నాడు. అందుకే ఫస్ట్ చిన్న బిల్స్ తో స్టార్ట్ చేశాడు. అలా 3 years లో ఫేస్బుక్ అండ్ గూగుల్ నుంచి ఈ ఫేక్ బిల్స్ పెట్టి ఆల్మోస్ట్ $121 million అంటే మన కరెన్సీలో 1000 crores దోచేశాడు. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే బ్యాంక్స్ కి డౌట్ రాకుండా క్వాంటా పేరుతో ఫేక్ సిగ్నేచర్స్, డాక్యుమెంట్స్, లెటర్ హెడ్స్ అండ్ స్టాంప్స్ కూడా తయారు చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆబ్వియస్లీ గూగుల్ దీన్ని గుర్తించి అతనిపై కేసు వేసింది. అండ్ దాని తర్వాత కోర్ట్ $50 million ఫైన్ అండ్ 5 years జైలు శిక్ష విధించింది.